గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం అయితే చికెన్ అయితే చేసుకుంటాను అంతా ఇంట్లో ఎవరైతే లేరు. సో కడాయిలోకి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు అయితే వేపుకోవాలన్నమాట. ఈ తర్వాత మనం చికెన్ అయితే బాగా కడుక్కోవాలన్నమాట. సో చికెన్ కడుక్కుంటేనే మనకి ఆ స్మెల్ అయితే రాదనమాట చికెన్. ఆ చికెన్లోకి పెరుగు, కారం పొడి, ఉప్పు, ఆ తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసుకునేసి ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ అయితే పెట్టుకోవాలి. సో అమ్మ లేకపోతే ఈ కష్టాలు తప్పవన్నమాట. తర్వాత కడాయిలోకి అయితే మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఆ తర్వాత చికెన్ అయితే ఇలా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు గరం మసాలా అండ్ కారం, సాల్ట్ అండ్ అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం నేను మరి మిరపకాయలు కూడా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత మన కర్రీ అయితే బాగా ఉడికే స్టేజ్కి అయితే వచ్చేసింది. ఫైనల్ టచ్గా కొత్తిమీర అయితే అలా చెల్లేద్దాం అనమాట. సో కర్రీ అయితే సూపర్ ఉందన్నమాట. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.